ప్రైజ్ ది లార్డ్ చర్చ్. జై హల్లెలూయా. ఈరోజు మరి వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో రెవరెండ్ బెంజమిన్ అంటే పాస్టర్ తమ్ముడు రఘు. ఎట్లనైనా నువ్వు అయ్యగారి అనాలి కదా తమ్మి, ఎంత తమ్ముడు అయినా. సో ఐ కాల్ అపాన్ Raghu to come forward and share the word of God with us this morning. Let's all give a huge welcome. ఆయన బైబిల్ పట్టుకొచ్చేదాకా కొడుతూనే ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎప్పుడు మన ఫెలోషిప్కి వచ్చిన పుట్టింటికి వచ్చినట్టే నాకు. ఎందుకంటే నేను మీ బిడ్డనే, ఇక్కడనే నేను రక్షింపబడి దేవుడు అక్కకు చేసిన వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటంటే ఇక్కడ నుంచి అనేక మంది సేవకులను తయారు చేసి అనేక ప్రాంతాల్లో సేవలో వాడబడతారని అక్కకు అంటే రత్నక్కకు మేము అక్క అని పిలిచేవాళ్ళం. సో అందులో భాగంగా దేవుడు కొందరిని రకరకాలుగా పరిచర్యలో వాడుకుంటాడు. సో ఇక్కడి నుంచి జన్మించిన ఈ బిడ్డ ఒక మిషనరీగా వాడబడుతున్నాడు. సువార్త లేని గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం ద్వారా దేవుడు సంఘాలను కడుతున్నాడు. అనేకులను మిషనరీస్గా ప్రోత్సహించడానికి కూడా సహాయం చేసిండు. అనేక సంఘాలు కూడా స్థాపించబడుతున్నాయి. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైతే సువార్త లేదో ఆ ప్రాంతానికి కొంతమంది యవనులను బలపరిచి పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళి వాళ్ళు సంఘ స్థాపనలో ఉన్నారు, సంఘాలు స్థాపించబడ్డాయి. సో నన్ను మీరు ప్రత్యేకమైన వ్యక్తిగా ఏం చూడొద్దు. అందుకోసమే రెవరెండ్ పాస్టర్ ఇవన్నీ కాకుండా తమ్ముడు అంటే నాకు చాలా దగ్గరగా అనిపిస్తుంది. యేసుప్రభు కూడా అదే చెప్పిండు కదా, సార్ అంటే దూరం ఉంటుంది కదా, అన్న తమ్ముడు అంటే చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే సంఘాన్ని దేవుడు ఆయన కుటుంబంగా స్థాపించాడు. సంఘమును దేవుడు ఆయన కుటుంబంగా స్థాపించాడు. మీరిక మీదట పరజనులు పరదేశులు కాక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటివారునై ఉన్నారు. మనమందరము దేవుని ఇంటివారమంట. అంటే దేవుని కుటుంబముగా మనం మారిపోయినాం. విశ్వాసం ఉంచడం ద్వారా మనమందరం కూడా ఆయన పిల్లలుగా మారాము. మనము ఆయన కుటుంబముగా దేవుడు మనల్ని చేసిండు. సో కుటుంబంలో మనమందరం కూడా సహోదరులము సహోదరీలం. సో ఈ టైటిల్ పెట్టుకొని పిలుచుకునేసరికి చాలా మట్టుకు ఏమైందంటే గ్యాప్ వస్తుంది. సో మనం ఫ్యామిలీగా అన్న తమ్ముడు అని పిలుచుకుంటే చాలా చక్కగా ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే నేను మీకు తమ్ముడిని, చిన్నవాళ్ళు అయితే మీకు నేను అన్నను. రైట్. ఈరోజు వాక్యంలోకి వెళ్ళడానికి చాలా మెసేజెస్ ప్రిపేర్ అయినా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరూ దేవదూతల వలె కనిపిస్తున్నారు. అంటే తెల్ల బట్టలతో కనిపిస్తున్నారు. సో అన్న ఏంటి అలా లార్డ్ సప్పరా అంటే, అవును తమ్ముడు లార్డ్ సప్పర్ అంటే మరి దాని గురించే కొన్ని విషయాలు చర్చించుకుంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. లార్డ్ సప్పర్, ప్రభు బల్లారాధన ఎంత ప్రాముఖ్యమైంది. సో ఆ విషయాలనే మనం చూద్దాం. ఈరోజు మీరు నన్ను రాళ్ళు దగ్గర లేవు కాబట్టి నేను బతికిపోతా. ఎందుకంటే నేను చెప్పే సందేశము చాలా కొత్తగా మీకు అనిపించవచ్చు, కానీ అది వాక్యానుసారమైంది. చాలా కొత్తగా అనిపించవచ్చు కానీ అది వాక్యానుసారమైందిగా మనం చూడాలి. రైట్. క్రైస్తవునికి క్రీస్తులో ఎదగడానికి ఒక 4 విషయాలు అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు. అవి అపోస్తుల కార్యంలో మనం ఆ 4 విషయాలను చూస్తాం. అపోస్తుల కార్యము
2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇక్కడ 4 విషయాలను మనం చూస్తున్నాం కదా. వీరు అంటే ఎవరు అంటే సంఘం. 2:38 వారంతా రక్షింపబడ్డారు. పేతురు ప్రసంగంతో 3000 మంది రక్షణ పొందారు అపోస్తల కార్యం 2:38. తర్వాత 2:42కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే వీరు సంఘమే అపోస్తుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండిరి. సో అపోస్తుల బోధ, ఇప్పుడు మనకు నేను ప్రశ్నలు వేస్తా, తెలుసుగా మీకు, రైట్? అపోస్తుల బోధ అంటే ఏంటి? సంఘము వీటిలో ఎడతెగకుంటున్నది. ఇది అత్యంత ప్రాముఖ్యమైన 4 విషయాలు మన విశ్వాసానికి. ఇవన్నీ కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన ఈ 4 పిల్లర్స్ అన్నమాట. సో అపోస్తుల బోధ అంటే మీరేమనుకుంటున్నారు? అపోస్తుల బోధ అని ఉందా? అక్కడ లేదా? మరి మీరు చదివినప్పుడు ఏం అర్థం చేసుకుంటున్నారు? అపోస్తుల బోధే అంటారా? ఏమంటారు? నేను ప్రశ్నలు అడుగుతా, మంచిగా కంఫర్టబుల్గా ఉందాం. తప్పు చెప్తే ఇక్కడ ఎవరు మిమ్మల్ని ఏమనరు, ఒప్పు చెప్తే మీకు ప్రైజ్ కూడా మేమేమి ఇవ్వం. కాబట్టి మీకు ఏమర్థమైందో అది తెలుసుకోవాలి. నేను అంటే మిమ్మల్ని తక్కువ చేయడానికి ప్రశ్నలు అడగట్లేదు, కానీ వాక్యమును మనం తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలా. సత్యము సత్యముగా ప్రకటించబడినప్పుడే ఆ వాక్యం మన జీవితంలో కార్యం జరిగిస్తాడు దేవుడు. ఒకవేళ దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే దేవుని కార్యాన్ని మన జీవితాల్లో మనం చూడలేం. అర్థమవుతుందా? కాబట్టి అర్థం చేసుకోవాలి. వాక్యం, దేవుడు వాక్యం ఇచ్చాడు మనకు కదా, ఎందుకంటే అర్థం చేసుకుని అప్లై చేసుకోవడానికి. సో అపోస్తుల బోధ ఏంటి అంటే క్రొత్త నిబంధన దేవుని వాక్యం. ఈ కొత్త నిబంధన దేవుని వాక్యం అంతా కూడా అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులను ప్రేరేపించి రాయబడ్డ లేఖనాలు అన్నమాట. ఇదంతా కూడా క్రొత్త నిబంధన దేవుని వాక్యమై ఉన్నది. అపోస్తుల బోధ ఏంటంటే క్రొత్త నిబంధన దేవుని వాక్యం. మరి ఇక్కడ సంఘము అపోస్తుల బోధయందు మనం ఒక్కొక్కటి చూద్దాం. 4 విషయాలు ఉన్నాయి కదా. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. టైము దేవుడు అనుకూలిస్తే రొట్టె విరిచే కాడికి వద్దాం, కానీ మొదటైతే చూద్దాం. అపోస్తుల బోధ అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యంలో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? ఎడతెగకుండా ఉన్నారు. అంటే అపోస్తుల బోధలో ఎడతెగకుండా ఉన్నారు అంటే దేవుని వాక్యాన్ని నేర్చుకునే విషయంలో క్రమం తప్పకుండా, మానకుండా వాళ్ళు తమ్మును తాము అప్పగించుకున్నారు. ఆదిమ సంఘం. అర్థమైందా? అపోస్తుల యొక్క బోధకు అంటే దేవుని వాక్యానికి, ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని వాక్యానికి నేర్చుకోవడానికి, చదవడానికి తమ్మును తాము అప్పగించుకున్నారు. ప్రియమైన దేవుని సంగమా, మరి ఎంతమంది మీరు దేవుని వాక్యము నేర్చుకునే విషయంలో ఎడతెగకుంటున్నారు? సరే, ఎడతెగకుండా ఉండడం అంటే కేవలం దేవుని వాక్యములో ఎడతెగకుండా ఉండడం అంటే ఆదివారం ప్రసంగం సరిపోతుందా? సరిపోతుందండి? దేవుని వాక్యాన్ని నేర్చుకునే విషయంలో ఆసక్తి ఉండనా లేదా? తప్పకుండా ఉండాలి. కానీ ఆదివారం ప్రసంగానికే మనం సగం మంది పడుకుంటా ఉంటాం అప్పుడప్పుడు కదా. నేర్చుకునే ఆసక్తి ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి ఉండాలి. రక్షింపబడ్డ ప్రతి ఒక్కరికి గుర్తు ఏంటంటే వాళ్ళు సంఘంలో చేర్చబడడం మొదట, రెండవది దేవుని వాక్యంలో ఎదగడం. అర్థమవుతుందా? దేవుని వాక్యములో ఎదగడము అంటే దేవుని క్రీస్తు గురించిన జ్ఞానములో ఎదుగుతూ క్రీస్తు వలె మారడం. అది అల్టిమేట్ గోల్. క్రైస్తవుని యొక్క విశ్వాసము గోల్ ఏంటంటే
దేవుని వాక్యాన్ని చదవడం, ధ్యానించడం, దేవుని వాక్యంలో ఎదుగుతూ ఎందుకు చదవాలి, ఎందుకు నేను వాక్యాన్ని ధ్యానించాలి, ఎందుకు అపోస్తుల బోధలో ఎడతేయకుండా ఉండాలి అంటే నేను క్రీస్తు స్వారూప్యంలో మార్చబడడానికి. దేవుడు మనలందరినీ కూడా రక్షించింది, మనలందరినీ పాపము నుంచి విడుదల చేసింది, రక్షించింది. ఎందుకు అంటే మనం కోల్పోయిన ఆ క్రీస్తు స్వారూప్యాన్ని. అర్థమవుతుందా? ఎందుకు మనం పాపము నుంచి విడుదల పొందాము అంటే కేవలం బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాల కోసం మాత్రమే కాదు. కానీ నిజమైన ఆశీర్వాదం ఏంటంటే, మనం కోల్పోయిన ఆశీర్వాదం ఏంటంటే, దేవుని స్వారూప్యంలో సృష్టించబడిన మనము ఆ స్వారూప్యాన్ని పాపము చేయడం ద్వారా కోల్పోయాం. తిరిగి ఆ స్వారూప్యాన్ని ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి రావడం జరిగింది. ఆమెన్. అర్థమవుతుందా? మన యొక్క గురి, మన యొక్క గోల్ ఏమై ఉండాలంటే నేను క్రీస్తు వలె మారాలి, క్రీస్తులా నేను మారాలి అనే గోల్ మనకు ఉండాలి. మరి క్రీస్తు వలె నేను మారాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలా? దేవుని వాక్యం, అపోస్తుల బోధలో ఎడతెగకుండా ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో, చదివే విషయంలో, అర్థం చేసుకునే విషయంలో, అన్వయించుకునే విషయంలో మనం ఎడతెగకుండా ఉన్నప్పుడే మనం క్రీస్తు స్వారూప్యంలో మార్చబడతాం. అది గొప్ప ఆశీర్వాదం. ఇది ఇప్పటి ప్రణాళిక కాదు, ఇప్పుడు చెప్పిన విషయం కాదు. ఇది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాడంట. మనలందరినీ కూడా జగత్ పునాది వేయబడక మునిపే నువ్వు, నేను, మనమందరము కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనలందరినీ. కాలము సమీపించినప్పుడు మనమందరము దేవుని యొక్క సువార్తకు రెస్పాండ్ అయి మన పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తును ప్రభువుగా స్వీకరించినాం. ఎందుకు అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క స్వారూప్యములో మారడానికి. అర్థమవుతుందా అమ్మా? ఏంటి, నువ్వు సంఘానికి ఎందుకు రావాలా చెప్పండి. ఎందుకు రావాలా? అతి ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు రావాలా? వెరీ గుడ్. దేవుని స్వారూప్యములో ఎదుగుటకు, అపోస్తుల యొక్క బోధ, టీచింగ్స్ వినడానికి, దేవుని వాక్యములో ఎడతెగకుండా ఉండడానికి. అప్పుడు మనం క్రీస్తు స్వారూప్యంలో మార్చబడతాం, ఎదుగుతాం. 1 పేతురు 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. దేవుని వాక్యాన్ని ఎంతగా మనం కోరుకోవాలి. ఈ మాట ఇంతకు ముందే నేను చెప్పినప్పటికీ కూడా మన వినికిడిలో దేవుడు మళ్ళీ మనకు తీసుకొస్తున్నాడంటే దేవుడు తిరిగి మనతో మాట్లాడుతున్నాడని అర్థం. ఆ విషయంలో మనం మార్పు చెందాలని దేవుడు కోరుకుంటున్నాడని అర్థం. 1 పేతురు 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏ పాలను? వాక్యం అనే పాలను ఎట్లా అపేక్షించాలంట? ఎలా అపేక్షించాలంట? ఎదుగు నిమిత్తం ఎలా అపేక్షించాలి? క్రొత్తగా జన్మించిన శిశువు
పాల కోసం ఎట్లా ఆశిస్తాడమ్మా? వానికి 1 గంట 2 గంటలు ఒక పూట పాలు ఇవ్వకండి. మనకు కూడా చిన్నపిల్లలు ఉండే, మా బిడ్డ కూడా ఉన్నది, ఆమెకు 26 సంవత్సరాలు. చూసిన నా కొడుకున్నాడు, ఆడు 16-17 ఇయర్స్. సో కొత్తగా జన్మించిన బిడ్డ ఏ విధంగా పాల కోసం తప్పిస్తాడో అందరికీ తెలుసు. ఇక్కడ అంతా తల్లిదండ్రులు ఉన్నారు కదా అన్న. ఎట్లా అపేక్షిస్తారు తెలుసు కదా. వాడు ఏడుస్తాడు, ఏడ్చినప్పుడు మనం పాలు పెడితే ఎగబడతాడు అని తాగడానికి కదా, మనందరికీ తెలుసు అది. ఎట్లా అపేక్షిస్తాడు? ఇవ్వకపోతే, ఒకరోజు ఇవ్వకపోతే, అప్పుడే క్రొత్తగా జన్మించిన అంటే అప్పుడే పుట్టిన బిడ్డ. దయచేసి చూడండి, అర్థమవుతుందా? క్రొత్తగా జన్మించిన శిశువుకు ఒకరోజు పాలు ఇవ్వలే, 2 రోజులు పాలు ఇవ్వలే, 3 రోజులు పాలు ఇవ్వలే, 4 రోజులు ఇవ్వలే, 1 వారం ఇవ్వలే. ఏమవుతుందండి? ఏమవుతుంది? చచ్చిపోతాడు. మనలో చాలామంది పాలు లేకుండానే బ్రతుకుతున్నాం. ఇలాంటి వాక్యం పట్ల తీవ్రమైన కోరిక, ఆశ లేకుండా మనం బ్రతికేస్తున్నాం. ఎందుకు పదే పదే నేను పాపంలో పడుతున్నా? ఎందుకు నేను చేయదనుకున్నదే చేస్తున్నా? ఎందుకు నా ఆలోచనలు మారట్లేదు? ఎందుకు నా విశ్వాస జీవితంలో ఎదగడం లేదు? నా రక్షణలో నేను ఎదగడం లేదు? ఎందుకు అంటే కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం మనలో లేదు, ఆ అపేక్ష లేదు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానం చేయడం లేదు. ఆదిమ సంఘము అంత ప్రభావితమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి 2:38లో రక్షింపబడ్డారు. 2:42లో వారు అపోస్తులుల బోధలో ఎడతెగకుండా ఉన్నారు. దేవుని వాక్యములో ఎడతెగకంటే అర్థం ఏంటండి? ఎడతెగకంటే అర్థం ఏంటి? మానకుండా, క్రమం తప్పకుండా. అర్థమవుతుందా? మానకుండా, క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని నేర్చుకునే విషయంలో ఎడతెగకుంటున్నారు. కాబట్టి వాళ్ళు అంతగా వారి జీవితాలను ఇప్పటికీ మనం చదువుతున్నాం. ఆదిమ సంఘ క్రైస్తవ జీవితాన్ని ఇప్పటికీ మనం చదువుతున్నాం. 11వ అధ్యాయం వచ్చేసరికి అపోస్తుల కార్యం మొట్టమొదటిసారి అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. క్రీస్తును ఇమిటేట్ చేస్తున్నారు, క్రీస్తు వలె జీవిస్తున్నారు, క్రీస్తు వలె మారిపోయారు. అర్థమవుతుందా? మన పక్కోళ్ళు అంటారా? మనకు ఆ సాక్ష్యం ఉందా? మన పక్క విశ్వాసులు కాదు, అది ఆ టైటిల్ ఇచ్చింది అన్యజనులు. అర్థమవుతుందా? క్రైస్తవులను పిలిచింది వేరే వాళ్ళు, క్రైస్తవులని పిలుచుకోలే. 11వ అధ్యాయం 26వ వచనం వరకు వాళ్ళు శిష్యులుగానే పిలువబడ్డారు. కానీ వాళ్ళు ఇచ్చిన టైటిల్ ఏంటంటే వీళ్ళు క్రీస్తు యొక్క రాయబారులుగా ఉన్నారు, క్రీస్తు లాగానే జీవిస్తున్నారని వెక్కిరిస్తూ ఆ మాట అన్నారంట. ఓ క్రైస్తవులు వస్తుండ్రా అని. మనల్ని వెక్కిరించకపోయినా మన సాక్ష్యం ఎట్లున్నది? క్రీస్తు స్వారూప్యాన్ని, క్రీస్తులో ఎదగడం మన ఇరుగు పొరుగు వారు చూస్తున్నారండి? ఆదివారం అయితే బైబిల్ పట్టుకొని పోతారా? వీళ్ళు ఎక్కడికి పోతారో తెలియదు, కానీ బైబిల్ పట్టుకొని క్రైస్తవులా ఉంటుంది. ఇక ఇట్లాంటి 2వ వారం వస్తే తెల్ల బట్టలు, నల్ల బైబిల్, వీళ్ళు క్రైస్తవులే. అది కాదు టెస్ట్ మనీ, జీవిత విధానం, క్రీస్తు యొక్క ప్రేమ, దయ, కనికరం, సమాధానంతో జీవించడం. ఒకసారి చూడండి 13వ అధ్యాయం 34వ వచనం, యోహాను సువార్త. మీరు ఒకరినొకరు ప్రేమించవలనని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. కొత్త ఆజ్ఞ ఏంటండి? కొత్త ఆజ్ఞ ఏంది ఇక్కడ? ఒకరినొకరు ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలంట? ఎలా ప్రేమించాలి? ఎలా ప్రేమించమని చెప్తున్నాడు? నేను మిమ్మును ప్రేమించినట్టే. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఏ విధంగా నిన్ను ప్రేమించాడో నీకు అర్థమైతే, అర్థమవుతుందా? అది నీకు అర్థమైతే మీరు ఒకరినొకరు ఆ విధంగా ప్రేమించాలంట. ఎలాగా? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించినట్టుగా, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించండి. బయట వాళ్ళని పక్కకు పెడదాం. అట్లీస్ట్ క్రీస్తు నన్ను ప్రేమించినట్టుగా నా సహోదరుణ్ణి, నా సహోదరుని నేను ప్రేమిస్తున్నానా? క్రీస్తు వలె మారడానికి ఇది ప్రాముఖ్యమైన గుర్తు, క్రీస్తు ప్రేమలో జీవించడం. అర్థమవుతుందా? అది కూడా ఎలా సాధ్యం అంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం వలన, దేవుని వాక్యానికి మనం అప్పగించుకోవడం ద్వారా క్రీస్తు వలె మనం మారుతాం, క్రీస్తు వలె మనం ఎదుగుతాం. రైట్. దేవుని వాక్యం గురించి ఎట్లా ఆశించాలంట? క్రొత్తగా జన్మించిన శిశువు. ఆ ఆశ ఉందా అండి మీకు? అలాంటి ఆశ ఉందా అమ్మా? దేవుని వాక్యము చదవాలి, ధ్యానం చేయాలి, నేర్చుకోవాలని ఆశ. ఎంతమంది చదివారు ఈరోజు బైబిల్? నేను ప్రసంగానికి చదవలేదు, నా డైలీ డివోషన్ చేసుకున్నా. అర్థమవుతుందా? బైబిల్ ప్రసంగానికో ఇంకా దానికో కాదు. మేము పాస్టర్లం చాలా సార్లు ఏం చేస్తామంటే ప్రసంగించడానికి బాగా చదువుతాం, కానీ ప్రసంగం కాదు, ప్రభువులా మారడానికి చదవాలి. నేను క్రీస్తు వలె మారడానికి నేను చదవాలా. దేవుని వాక్యము అద్దములా నా జీవితాన్ని చూపిస్తుంది, నా బలహీనతలను చూపిస్తుంది. నేనెంత బలహీనుణ్ణి అనేది దేవుని వాక్యం చూపిస్తుంది. కాబట్టి మనల్ని మనం సరి చేసుకోవడానికి, మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి అపోస్తుల బోధలో మనం ఎడతెగకుంటూ ఉండాలి. ఆదిమ సంఘం ఉంది, వాళ్ళు ప్రభావితమైన క్రైస్తవ జీవితాన్ని జీవించారు. దీని మీద నేను యాక్చువల్గా ఈ వాక్యం మీదనే ఈరోజు అంతా మాట్లాడచ్చు, కానీ మనం రొట్టె విరుచుట గురించి పోదాం. తర్వాత అది సహవాసం. ఈ 4 చాలా ప్రాముఖ్యమైన విషయాలు. సహవాసం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. సహవాసానికి కూడా ఎట్లున్నారు? వాళ్ళు ఎడతెగక ఉన్నారు. ప్రభు బల్ల రోజు వచ్చుడు కాదు, లేకపోతే క్రిస్మస్ రోజు వచ్చుడు కాదు. ఇప్పుడు క్రిస్మస్కి వచ్చే క్రైస్తవులు లేరా? ఆ రోజు స్థలం సరిపోతుంది. ఇక్కడ గుడ్ ఫ్రైడేకి సరిపోతుందా? పండగ క్రైస్తవ విశ్వాసం కాదండి. మీరు వచ్చారు, చాలా సంతోషం, కానీ ఓన్లీ లార్డ్ సప్పర్కు మాత్రమే కాదు, ప్రతి వారం రెగ్యులర్గా ఉండాల. ఎడతెగకుంటున్నారంట, మానకుండా ఉన్నారు. అప్పుడే నువ్వు మారుతావు. సంఘము మానకుండా సహవాసంలో ఉన్నారు, ఫెలోషిప్ చేసిను. అర్థమవుతుందా? ఆదిమ సంఘ క్రైస్తవులను చూస్తే మనకు మైండ్ పోద్ది. 2:46 చూస్తే ఆశ్చర్యమవుతుంది. వాళ్ళు ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరిచారు. దేవుని స్తుతించు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. ఎప్పుడు కలుస్తున్నారంటారు? మనం వారానికి ఒకరోజు రావడానికి కూడా కష్టమవుతుంది కదా. అరే ఎట్లా ఎదుగుతాం మనం? దేవుని వాక్యము లేకుండా, సహవాసం లేకుండా, దేవుని యొక్క ప్రణాళిక, ఆయన కుమారుడైన యేసుక్రీస్తులాగా మారడానికి దేవుని ప్రణాళిక సహవాసంలో క్రమం తప్పకుండా లేకపోతే ఏ విధంగా ఎదగలుగుతాం? ఎక్కడ నువ్వు నేర్చుకుంటావు?
చెప్పండి, ఎంతమంది రెగ్యులర్గా ఉన్నారు? ఎడతేయకుంటున్నారు. సహవాసంలో ఎడతేయకుంటున్నామా? చుట్టాలు వస్తే బంద్ కదా, చిన్న జలుబు చేస్తే బంద్. వాళ్ళు ఆ విధంగా లేరు. ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె. దేవాలయం అంటే ఇది చర్చ్ బిల్డింగ్ కాదు, అది యెరూషలేం దేవాలయం. సువార్త కోసం వాళ్ళు వెళ్ళేవారు. కానీ ఇళ్ళలో సంఘాలుగా కూడుకునేవారు వాళ్ళు. అంటే ఇంటిలో మీరు మళ్ళీ సంఘం పెట్టమని నేను చెప్పట్లే, ఇది మన ప్లేస్ సంఘం. అర్థమవుతుందా? సహవాసం చేశారు, రొట్టె విరిచారు, నిష్కపటమైన ఆనందముతో, నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకుంటున్నారు. ఒక కుటుంబంగా వాళ్ళు బ్రతికారు. సే వాళ్ళు రోజు కూడా గ్యాదర్ కావడానికి కారణం ఏమై ఉంటుంది చెప్పండి? ఏమై ఉంటుంది? వాళ్ళు రోజు వచ్చిండ్రు కదమ్మా. పెద్దవాళ్ళు మీరు మాట్లాడాలి. దేవుని పట్ల ప్రేమ, వెరీ గుడ్. ఇంకా క్రీస్తు మారడానికి వాళ్ళు కూడుకున్నారు. వాళ్ళకు వాక్యం కావాలా, ఫెలోషిప్ కావాలా, ఎంకరేజ్మెంట్ కావాలా. అసలు ఎందుకు ఫెలోషిప్ చేయాలా? ఎందుకు ఫెలోషిప్ చేయాలా? ఖచ్చితంగా మీరు కూడుకోవాలని ఎక్కడైనా ఆజ్ఞ ఉందా? వాళ్ళు కూడుకున్నారని చూస్తున్నాం, కానీ మీరు కూడుకోవాలని బైబిల్లో ఎక్కడైనా ఆజ్ఞ ఉందా? చెప్పండి. చాలా కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నా. లేదు కాదు, ఉంది, చూపిస్తా నేను. ఎక్కడుంది? ఎక్కడో ఒక్కడ బైబిల్లో ఉంది సట్రా, అది మాకు కూడా తెలుసు. ఎక్కడ కూడుకుంటే కాదు, ఆయన నామంలో కూడుకున్నాడు అనే ఎక్కడుంది లైసెన్స్? బైబిల్ హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. ఎందుకు కూడుకోవాలి చెప్తా. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము కదా. ఉందా? కొందరు ఏం చేస్తున్నారంట? మీలో కొందరులాగానే ఉన్నారు, అక్కడ కూడా మానివేస్తున్నారంట. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఆ దినము మీరు చూచిన కొలది. ఏ దినము? ప్రభు రాకడ. వాళ్ళు ప్రభు కోసము ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తూ ఆ ప్రభు దినం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకోవాలంట. ఆదివారం ఒక్కరోజు సరిపోదండి. మీకు ఇంకొక విషయం తెలుసా అండి? హెబ్రీ పత్రిక రాస్తున్నప్పుడు అక్కడ సంఘం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది తెలుసా? భయంకరమైన హింసలు, చంపేస్తున్నారు క్రైస్తవులను. ఆ టైంలో కూడా హెబ్రీ గ్రంథకర్త ఆజ్ఞాపిస్తున్నాడు, కొందరు మానుకుంటున్నాడు. శ్రమలకు, కష్టాలకు ఎవడన్నా క్రైస్తవుడని చూస్తే మనల్ని కొడతారని చెప్పేసి ఫెలోషిప్కి బంద్ అయిపోయినారు, విశ్వాసం నుంచి దూరం అయిపోయినారు. ఆ టైంలో చెప్తున్నాడు గ్రంథకర్త. ఏమంటున్నాడంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా, నీకు శ్రమలు వచ్చినా, ఇంటికి చుట్టాలు వచ్చినా, ఇంకెవరు వచ్చినా, ఏమి జరిగినా సహవాసాన్ని మానకూడదు. దేవుని వాక్యం చెప్తుందండి, మేము చెప్పట్లే. ఇక్కడ ఆదిమ సంఘము 2:42 ఏమంటుంది? వారు ఎడతేయకుంటున్నారంట. అపోస్తుల బోధయందు, సహవాసమందు ఎడతేయకుండా ఉన్నారండి. ఒకవేళ మనం రక్షింపబడినట్లయితే, నిజంగా మనం మారు మనస్సు పొందితే, క్రీస్తునందు విశ్వాసం ఉంచితే, ఖచ్చితంగా నువ్వు సంఘంలో ఉండాలా. ఎప్పుడు ఉండాలా? సంఘము కూడినప్పుడు అలా ఉండాలా. ఆదివారం మాత్రమే కాదు. మీకు విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నాయి, మనకు తెలుసు. థర్స్డే ఉంటుంది ప్రేయరు. శనివారం మేము ఉన్నప్పుడు హోల్ నైట్ ప్రేయర్ ఉండే, ఇప్పుడు కూడా చేస్తుంది అనుకుంటా. సంఘముగా ఎప్పుడు కూడుకున్నా అప్పుడు హాజరు కావాలా. సంఘ నిర్ణయమే
దేవుడు నిర్ణయించింది. ఆమేన్. ఎక్కడైతే నీ నామంలో 2-3 కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేనుంటా అన్నాడు కదా దేవుడు. దాని అర్థం ఏంటో తెలుసా? 2-3 అంటే మన ఇద్దరం కలిసి కాదు, సంఘం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. సంఘము ఎక్కడైతే ఏకీభవిస్తుందో, ఒక విషయం గురించి దాని గురించి వేడుకుంటారో దానికి నేను తదాస్తు అంటానంటున్నాడు దేవుడు. నేను ఆమెనని చెప్తున్నా అంటున్నాడు. నేను ఉంటాను, సంఘము నిర్ణయాల్లో నేనుంటాను. సంఘము తీసుకునే నిర్ణయం, సంఘముగా మనం ఈరోజు సహవాసం ఉపవాస కూడికంటే అది దేవుడు నిర్ణయించిందిగా మనం భావించాలి. దానికి మ్యాక్సిమం మన ప్రయత్నం ఉండాలి. కొంతమందికి ఉద్యోగరీత్యా సాధ్యం కాకపోవచ్చు, కానీ ట్రై చేయాలి. ఏమన్నా ఫంక్షన్లు అయితే లీవ్స్ పెట్టమా కదా? గవర్నమెంట్ వాళ్ళకు ఖచ్చితంగా లీవ్స్ ఉంటాయి, కొన్ని పెట్టుకునేవి ఉంటాయి, టైం ఉంటుంది. టీచర్లకు ఉంటుంది, స్టూడెంట్స్కి ఉంటాయి, అందరికీ ఉంటుంది. ముఖ్యంగా మనం తప్పకుండా సహవాసంలో ఎట్లుండాలా? ఎడతేయకుండా ఉండాలా. అర్థమైందా? పండగ క్రైస్తవులాగా కాదు. మీకు తెలుసా, నేను చెప్తే ఇప్పుడు నెక్స్ట్ అదే. ప్రతి వారం పండగే మనకు. మనం దాని సంవత్సరానికి ఒకసారి అట్లా చేసినాం, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ లాగా. కానీ ప్రతి వారం పండగలోనే మనం ఉంటాం. చూద్దాం. కాబట్టి ఒకటేంది, అపోస్తుల బోధలో ఉండాలా, ఈ అత్యంత ప్రాముఖ్యత సహవాసంలో. మూడోది రొట్టె విరుచుటలో. ఎందుకు రొట్టె విరవడం? రొట్టె ఎందుకు విరవాలి? ఎందుకు విరవాలా రొట్టె? చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్, పర్ఫెక్ట్ ఆన్సర్. ఆయనను జ్ఞాపకం చేసుకొనుటకు. అర్థమవుతుందా? ఎందుకు మనం ప్రభు బల్లలో పాలు పొందాలి అంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి. ప్రభువుని ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ఏం జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? ఆయన మరణ పునరుత్థానాలను, ఆయన మన కోసము పడిన ఆ శ్రమలను, బాధలను జ్ఞాపకం చేసుకోవాలి. కానీ అన్నా జార్జాన ఏమనద్దు నన్ను, మనం చాలా దీన్ని ఎట్లా చేస్తాం? చాలా దుఃఖ వాతావరణంలో చేస్తాం కదా? దుఃఖ వాతావరణంలో చేస్తామా లేదా? ప్రభు బల్ల దగ్గర కాస్త దుఃఖం ఏడవమా? ఏడుస్తాం. ఏడవకపోయినా ఒక స్లో సాంగ్ వేస్తారు ఈడ, డింగ్ 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 అనగానే ఏడుపు రావాలి. రాకపోయినా కళ్ళు విండుతాం మనం, ఇట్లానే వేసి నీళ్ళు రావాల్సిందే. ఎందుకంటే యేసుప్రభు శిలువలో మరణించాడు. యేసుప్రభు శిలువలో మరణించడం మనకు మంచిదా, లేకపోతే ఏదైనా బాధను కలిగించేదా? మంచిదా కాదా? సో యేసుప్రభుని జ్ఞాపకం చేసుకోవడం అంటే క్రీస్తును సెలబ్రేట్ చేయడం, అది పండగ. ఇది అర్థమవుతుందా? మనం చాలా దుఃఖపడుతుంటాం యేసుప్రభును కొడుతున్నప్పుడే. చాలామంది మనలాంటి వాళ్ళే, స్త్రీలు ముఖ్యంగా, ఎమోషన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి వాళ్ళకు. ఏడుస్తుంటే, అమ్మ నా కోసం ఏడవద్దు, దయచేసి నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. మరి ప్రతి ప్రభు బల్లలో మనం ఎందుకు ఏడుస్తున్నాం? మరి ఎందుకు ఏడవాలి? ఓకే అన్నా, నువ్వు ఏమన్నదిగా. ఈరోజు ఒక బాంబు వేస్తున్నా మీకు. ఎందుకు ఏడవాలి? సరే, పస్కా పండుగ తెలుసు కదా, ఓల్డ్ టెస్ట్మెంట్లో. పస్కా పండుగ ఎందుకు చేసిర్రు? పస్కా పండుగనే ప్రభు వాళ్ళు ఇప్పుడు మనం చేస్తున్నది. సంహార దూత లాస్ట్ అన్నమాట. వచ్చినప్పుడు ఒక గొర్రె పిల్లను బలించి 12వ అధ్యాయం నిర్గమకాండంలో చూస్తాం. అది రక్తం తాగితే అప్పుడు మీరు నడుము
ఇది భోజనమే. మీరు భయపడకుండ్రి, నన్ను అట్లా చూడకుండ్రి. మేము ఇంత నిష్ఠగా చేస్తే నువ్వేమో భోజనం గీజనం అని చెప్తున్నావు అని ఏం భయపడకుండ్రి. అంతా లేఖనంలో నుంచి చూద్దాం, బయటికి వెళ్ళొద్దు మనం. అమ్మా, ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. సాధ్యము కాదంట. ఎందుకు కాదో చెప్తున్నాడు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు. ఏ భోజనం? ప్రభు రాత్రి భోజనం. గుర్తుపెట్టుకోండి. ఆ భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గొనును, మరి ఒకడు మత్తుడగును. చాలు చాలు. ఏ భోజనం చేస్తున్నారు? ప్రభురాత్రి భోజనం చేస్తున్నారు. చిన్న రొట్టె ముక్క అయితే ఆకలి ఉంటాడు ఎవడన్నా? అంటే మీలా కాదు అది. అరే, చిన్న రొట్టె ముక్క మన ఆకలిని తీరుస్తుందా? కడుపు నిండుతుందా? ఒకనికంటే ఒకడు ముందుగా వచ్చి తన మట్టుకు తాను భోజనం చేస్తున్నాడు. ఒకడు ఆకలి కొంటాడు, ఒకడు మత్తుడవుతున్నాడు. అంటే వాళ్ళ కల్చర్లో నిజంగానే ద్రాక్షరసం ఉందాడ. అంటే మామూలు ద్రాక్షరసం కాదు, మత్తిచ్చే ద్రాక్షరసం ఉందాడ. నేను ఓపెన్గా చెప్తున్నా, సత్యం చెప్పాలి. నేను మిమ్మల్ని కమ్మి అబద్ధాలు చెప్పి పోవడానికి లేదు ఈడ. అర్థమవుతుందా? ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా. నేను చిన్న చుక్క తాగితే మత్తు వస్తుందా అన్నా? నేను డ్రగ్గిస్ట్ను, మంచి తాగుబోతును, పొట్టు తాగొచ్చిన, ఇప్పుడు కాదు. అర్థమైందా? క్రీస్తులోకి రాకముందు. సో చిన్న పెగ్గుతోనే అస్సలు కాదు, ఓ 3-4 పెగ్గులు ఎత్తే కానీ కిక్కియేది. అర్థమవుతుందా? మరి చిన్న చుక్కకు మత్తులు అవుతారాడ. ఒకడు ఆకలి కొంటున్నాట, ఒకడు మత్తుడవుతున్నాడంట. అంటే అక్కడ ఉన్నది ఏంటి? వాళ్ళ కల్చర్లో ద్రాక్షరసం అంటే మత్తిచ్చే ద్రాక్షరసం, కానీ వాళ్ళు లిమిట్గా తాగేటోళ్ళు అక్కడ. ఆ సందర్భంలో అయ్యా మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తలేను తాగుమని, మీరు దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, కానీ వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పే బాధ్యత నాది. రేపటి దినము దేవుని దగ్గర నేను చెప్పాలా. అర్థమైందా? కానాను విందులో యేసుప్రభు చేసిన అద్భుతం ఏంటి? మొదటిది ఏ ద్రాక్షరసం అది? మంచి ద్రాక్షరసం అప్పుడే పట్టిండుగా. అక్కడ ఏమంటారు తెలుసా? ఇదేంటి, అంతకుముందు ఎవరైనా ద్రాక్షరసం ఇచ్చిన తర్వాత వాళ్ళు మత్తులైన తర్వాత జబ్బు ద్రాక్షరసం ఇస్తారు, కానీ నువ్వు చివరి వరకు కూడా మంచి ద్రాక్షరసం పెట్టుకున్నావు అని చెప్తారు అనమాట. వాళ్ళు సెలబ్రేషన్, పండగ అది. వాళ్ళు ద్రాక్షరసం వాళ్ళ కల్చర్లో, మన కల్చర్లో లేదు. దయచేసి మీరు ఎవరు తాగద్దు. ఆడ మత్తు వాళ్ళు తాగిరు, మేము తాగుతామంటే నడవది. రాళ్ళతో కొడతారు మనల్ని. ప్లీజ్ వినండి, కానీ సత్యాన్ని సత్యంగా ప్రకటించాలి. చూడండి ఏమైతుంది ఇక్కడ 22. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇల్లు లేవా అంటే ఇది అన్నం కాదని కాదు, ఇది ద్రాక్షరసం కాదని కాదు. దేవుని సంఘమును తిరస్కరించి, పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. చాలు. ఎందుకు అంటే ఒకవేళ ఇది అందరూ కలిసి చేయాల్సింది, కలిసి భోజనం చేయాల్సింది. కానీ ఇక్కడ ఏమైతుంది? ఒకనికంటే ఒకడు ముందుగా వెళ్తున్నాడు. ఒకడు ఫుల్ కడుపు నిండి తింటున్నాడు, వెనుక వానికి లేదు. అన్నపానములు పుచ్చుకున్నటకు మీకు ఇల్లు లేవంటే ఇది భోజనం కాదని కాదు. ఒకవేళ నీకు అంత ఆకలిగా ఉంటే ముందెళ్ళి తింటున్నావు కదా, ఇక్కడ బీద వాళ్ళని అవమానపరుస్తున్నావు, వాళ్ళకి లేకుండా నువ్వు చేస్తున్నావు కదా. ఒకవేళ అంత ఆకలి అయితే నువ్వు ఇంటికాడ తినరా అని చెప్తున్నాడు అన్నమాట. అంటే ఇది భోజనం కాదని కాదు, ఇది భోజనమే. కానీ ఇది పండగ, సెలబ్రేషన్. క్రీస్తును జ్ఞాపకం చేసుకొని అందరం కలిసి భోజనం చేసేదన్నమాట. అర్థమవుతుందా? ప్రభువుని జ్ఞాపకం చేసుకుని తర్వాత 23 నుంచి మనం చదువుతాం, రెగ్యులర్గా మనం చదివేది. చూడండి అక్కడ, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. ఎందుకు చేయాలంటున్నాడు? జ్ఞాపకము చేసుకోవడానికి, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి చేయాలా. ఎందుకు అంటే, ప్రభువా నన్ను పాపముల నుంచి నువ్వు విడుదల చేసినావు, నువ్వు సిలువలో నా కోసం చేసిన త్యాగమును బట్టి నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు
ఇట్ ఈస్ ఎ వర్షిప్. అర్థమవుతుందా? ఇది వర్షిప్ అండి. దేవుణ్ణి, క్రీస్తును ఆరాధించే గొప్ప సమయం. దాన్ని మనము ఏదో దుఃఖిస్తూ మనం చేస్తాం. కింద వచనాలు వస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఇది నిజమైన సంఘములో ఉండే ఆరాధన. ప్రభు బల్ల గురించి లేఖనాలు ఇవ్వబడ్డట్టుగా ఇంకా మిగతా దేని గురించి కూడా ఇవ్వబడలేదు. ప్రభు బల్ల అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. ఎందుకంటే క్రీస్తు యొక్క పనిని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు క్రీస్తు ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడో, ఎందుకోసం ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించాడో, ఎందుకోసం ఆయన తిరిగి లేచాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మన సంఘ సహవాసములో ప్రభు బల్ల అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయము. ఇది నిజమైన ఆరాధన అండి. అర్థమైందా? నిజమైన ఆరాధన ఏంటంటే ప్రభుని, ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడం. అర్థమవుతుందా? ఏం చేయాలా? ఎట్లా జ్ఞాపకం చేసుకోవాలా? ప్రభువు నా కోసం మరణించినావు నువ్వు, అది కాదు. అయిపోయింది, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు విడుదల పొందినావు, యు ఆర్ విక్టోరియస్. ఇప్పుడు నువ్వు, అర్థమైందా? పాపము నుంచి విడుదల పొంది ప్రభువుని గణపరచాలా. దేవా నీకు స్తోత్రం, నీకు వందనాలు, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నా కోసం నువ్వు ప్రాణం పెట్టినందుకు వందనాలు, నా కోసం నువ్వు రక్తం కార్చినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అని చేయాలి. తర్వాత చూద్దామమ్మా. అన్న కొంచెం టైం ఎక్కువ అవుతుంది, ఏం కాదు. ఓకే. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఏమైన తర్వాత భోజనమైన పిమ్మట. భోజనం అంటే ఏంది? రొట్టె ముక్క కాదు, దయచేసి సీరియస్లీ. ఇప్పుడు మళ్ళా మనం మాట్లాడుకుందాం తర్వాత కూడా. భోజనమైన పిమ్మట అంటే తిన్న తర్వాత ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. నన్ను జ్ఞాపకం చేసుకోండి, చేయండి. ఓకే. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణంను ప్రచురింతురు. ఏం చేస్తారంట? ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా, ఈ రొట్టెని తిన్నప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును. అక్కడ సంఘంలో చేసేది అదే. ఇది గాస్పల్ బయటికి వెళ్ళి చెప్పేది దాని గురించి కాదు మాట్లాడేది. చాలామంది ఏం ఇంటర్ప్రిటేషన్ చేస్తారంటే ఇది బయట పోయి సువార్త చెప్పేది ఉంది, కానీ సందర్భంలో మాట్లాడుతుంది ఏంటంటే సంఘముగా ప్రభు యొక్క మరణాన్ని మనం ప్రచురిస్తాం. అక్కడే థ్యాంక్ యూ లార్డ్, నువ్వు మా కోసం మరణించినందుకు నీకు వందనాలు, మా కోసం తిరిగి లేచినందుకు నువ్వు వందనాలు, మాకు నిరీక్షణ ఇచ్చినందుకు వందనాలు, మళ్ళీ నువ్వు రాబోతున్నందుకు వందనాలు. ఇది ఆయన మరణాన్ని ప్రచురణ చేయడం. కానీ దాన్ని మనం ఘోరంగా ట్విస్ట్ చేసి భయంకరమైన దుఃఖ వాతావరణంలో దీన్ని జరుపుకుంటుంటాం. ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్ బై. అరే పాపం నుంచి విడుదల పొందినామంటే సంతోషించన్నా ఏడవలన? మరి ఏడుస్తున్నాం కదా సంవత్సరాల నుంచి. ఏడుపు రాకపోయినా ఏడిపిస్తాం మళ్ళా. సరే చూద్దాం నా కింద. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ఇక్కడ ఒక ప్రశ్న, అయోగ్యముగా అంటే ఏంటి? ఎవడు అయోగ్యముగా అన్నది కదా. కాబట్టి ఎవడు కాబట్టి అంటే అర్థం ఏంటి? ముందు చెప్పిన దాన్ని బట్టి. అర్థమైందా? ముందు ఏం మాట్లాడినో మీద కాబట్టి అయోగ్యముగా అన్నాడు కదా. అయోగ్యముగా ఎవడు ఈ రొట్టెని తిననో ఈ పాత్రలను తాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. అయోగ్యముగా అంటే ఏంటి చెప్పండి? అయోగ్యముగా అంటే ఏంటి? పనికిరా. ఈ సందర్భంలో ఎవడు అయోగ్యముగా రొట్టెని తినునంటే భయభక్తులు లేకుండా అన్న మీరు మాట్లాడకూడదు, పుణ్యం ఉంటుంది. మీతో నేను మాట్లాడతా. అమ్మా చెప్పాలా? మీరు సిద్ధపాటు లేకుండా
రక్షణ లేకుండా, సమాధాన పడకుండా, ఏంటి అయోగ్యంగా. అన్న ఇక్కడ సింగర్స్ ఉండే బాగా మంది, ఎవరు కనిపిస్తలేరు సింగర్స్ ఉన్నారా? అంటే పాటలు మంచిగా పాడుతున్నారు కదా, ఇట్లాంటి ప్రశ్నలకు కూడా జవాబులు ఇవ్వాలని నా ఆశ. చెప్పండి. అయోగ్యంగా, మారు మనసు లేకుండా, మారు మనసు ఉంటేనే అత్తమాడికి కదా. చెప్పండి. పశ్చాత్తాపడకుండా, ఏ విషయంలో పశ్చాత్తాపడకుండా? మనకు నేర్పించింది ఏంటంటే పాపములు ఒప్పుకోండి, పాపములు ఒప్పుకోండి. అయోగ్యంగా అంటే ఏదైనా పాపం చేస్తే అది అయోగ్యత కదా, మనకు నేర్పించిన సత్యం అది. కాబట్టి అని ఎందుకన్నాడు మరి ఈడ? అక్కడ ఏంది కాంటెక్స్ట్లో అయోగ్యంగా అంటే? ఆహా, దేవుని వ్యతిరేకత కాదు. మీరు ప్రభురాత్రి భోజనం చేయడానికి వస్తున్నారుగా, మీకు ఈ ఆజ్ఞనిచ్చు మిమ్మల్ని 17వ వచనం, ఎక్కువ ఈ ఆజ్ఞని ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. ఎందుకు? ఎందుకు అంటే మీలో కక్షలు కలవని వినుచున్నాను. అయోగ్యత ఏంటంటే ఒకరి పట్ల ఒకరికి కక్షలు. మన వ్యక్తిగత పాపముల గురించి కాదు అక్కడ మాట్లాడేది, సంఘములో పాపం. ఇప్పుడు వ్యక్తిగత పాపం, అమ్మా వినండి, నిన్ను నువ్వు పరీక్షించుకోండి అంటే ఏం పరీక్షించుకోవాలా? నా పాపాలు కాదు, సంఘములో నేను ప్రేమతో ఉన్నానా? ఇప్పుడు ఉదాహరణ చెప్తా. అరే అట్లేంది వ్యక్తిగత పాపాలు జ్ఞాపకం చేసుకుంటే తప్ప అంటే తప్పేం కాదు. కానీ ఈ సందర్భంలో వ్యక్తిగత పాపాల గురించి కాదు మాట్లాడేది. ఇప్పుడు నేను సోమవారం తప్పు చేసిన, పాపం చేసిన, నా భార్యను కొట్టిన అనుకోండి, అది తప్ప కాదా? ఎప్పుడు ఒప్పుకోవాలి ఆ పాపాన్ని? నేను సోమవారం ఒప్పుకున్నా, మళ్ళీ నెల 2వ వారం వరకు వెయిట్ చేయన్నా? సోమవారమే ఒప్పుకోవాలా. దేవుని దగ్గర ఒప్పుకొని, ప్రభువా నా భార్య దగ్గర కూడా ఒప్పుకోవాలి, సారీ క్షమించు, దేవా నన్ను క్షమించని ఒప్పుకుంటా. దేవుడు నన్ను క్షమిస్తాడా లేదా? నా భార్య కూడా క్షమించింది, దేవుడు క్షమిస్తాడా లేదా? మళ్ళా లార్డ్ సప్పర్ దాకా ఆగన్నా? మంగళవారం తప్పు చేస్తే మళ్ళీ ఆదివారం దాకా ఆగన్నా? వ్యక్తిగత పాపాల గురించి కాదండి ఇది. ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్. ఐక్యతతో ఉండాలి మనం. సమాధానం, కక్షలు, విభేదాల గురించి మాట్లాడుతున్నాడు. అది అయోగ్యత అంటే. ఈరోజు మనం ప్రభు బలిలో పాలు పొందబోతున్నాం. మీ వ్యక్తిగత పాపాలు ఎప్పుడైతే చేసిరో పాపం లేదని చెప్పకండి. మన హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది. అంటే నేను మంచోన్నాను ఎట్లా చెప్తావు చెప్పు? చెప్పండి, ఎట్లా చెప్తామా? అవుతుందా? కాదా? అవి అన్నీ ఉట్టి మాటలు. మనం వ్యక్తిగత పాపాలు అన్నీ ఆన్నే. ఇది సంఘమును దేవుడు ఆయన కుటుంబముగా స్థాపించాడు. అర్థమవుతుందా? కుటుంబంలో ఏముంటాయి? ప్రాముఖ్యంగా ప్రేమ, ఐక్యత. కుటుంబంలో ఏముంటాయి? ఈ కుటుంబంలో ఏముండాలంటున్నాడు? అది. కక్షలు అయోగ్యముగా అంటే మీలో కక్షలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, సమాధానం లేదు. మీరు సమాధాన పడండి. అది పరీక్షించుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు నీ ఆలోచనలకు రావాలా. నువ్వు ఎవరితో మాట్లాడతలేవు, ఎవరితో సమాధానంగా లేవు. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. అర్థమవుతుందా? ఒక్కసారి మొత్తం ఏదో తిప్పేసిన అనుకుంటారా? నేను వాక్యం నుంచి బయటికి పోలే. అర్థమైందా? ఇది భయంతో చేయాలనా లేకపోతే క్యాజువల్గానా? భయముతో, భక్తితో చేయాల్సింది. ఆరాధన ఎట్లా ఇయ్యాలా? సహవాసం ఎట్లా ఇయ్యాలా? అపోస్తుల బోధలు ఎట్లుండాలా? ఇది కూడా అంతే. ప్రభు బలిలో మనం ఎంత సీరియస్గా తీసుకుంటామో ప్రార్థన కూడా అంతే సీరియస్గా తీసుకోవాలా. ఇది పండగ, కుటుంబంగా జరుపుకునే ఒక గొప్ప పండగ దేవుడు మనకిచ్చింది. చూడండి, కింద చదువు.
కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ప్రభు శరీరం అంటే అక్కడ దేని గురించి ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడంటే ప్రభు శరీరం అంటే సంఘం గురించి మాట్లాడుతున్నాడు. తిని త్రాగడం మళ్ళా రొట్టె ద్రాక్షరసం గురించి సపరేట్ మాట్లాడుతున్నాడు. ప్రభు శరీరం అని వివేచింపక, ఇది సంఘమని వివేచింపకుండా తిని తాగుతే, అంటే నీ అంతట నువ్వే తాగి సంఘాన్ని పట్టించుకోకుండా నీ అంతట నువ్వు తినిపోతే, బీదలను అవమానపరిచినట్లయితే ఏమైతుందో చెప్తాడు కింద. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఏమైతుందంట? ఎందుకు దేవుడు ఏమైనారంట? మీలో అందుకనే కొంతమంది బలహీనులు, కొంతమంది రోగులు, కొంతమంది పెయినరంట. అంటే నరకానికి పోయిన రాళ్ళు, నరకానికి పోలే. కింద చదువమ్మా, చెప్తా. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగనట్లు, లోకానికి శిక్ష విధించినట్టుగా కాకుండా ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. నరకం వేయడం గురించి మాట్లాడతలేడు ఇక్కడ. మీలో కక్షలు ఉన్నాయి, అది సరి చేసుకోండి. మీరు వినకపోతే దేవుని చేతనే శిక్షింపబడతారు. వ్యక్తిగత పాపాల గురించి మనం ఒకవేళ శిక్షించినట్లయితే ఇందులో ఒక్కలం ఉండవు, చర్చ్ బిల్డింగ్ మొత్తం ఖాళీ. వ్యక్తిగత పాపాల గురించి మాట్లాడితే ఇక్కడ సమాజపరమైన పాపం గురించి మాట్లాడుతున్నాడు. కక్షలు, విభేదాలు, సమాధానం లేకపోవడం, ఐక్యత లేకపోవడం గురించి మాట్లాడుతున్నాడు. అర్థమైందా? అప్పుడు కొందరిని దేవుడు ఏం చేస్తున్నాడంట? బలహీనులు అయిపోయినారు. ఒక పండితుడు చెప్తాడు ఇట్లా, ఏమంటాడంటే, నువ్వు సంఘంతో సమాధానంగా లేకపోతే నువ్వు శారీరకంగా ఆత్మీయంగా బలహీన పడిపోతావు. నువ్వు అయినా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటే నువ్వు సమాధాన పడకపోతే రోగివైతావంట, బెడ్ మీద తీసుకుపోతాడంట, ఆడ కొన్ని రోజులు పెడతాడట నేను. అయినా దేవుడు మాట్లాడుతుంటాడు, జ్ఞాపకం చేసుకో, స్థానిక సంఘంలో నువ్వు ఐక్యత కలిగి ఉన్నావా, సంఘం పట్ల ప్రేమతో ఉన్నావా అని రోగులుగా ఉన్న ఆ టైంలో అక్కడ చేస్తాడంట. తర్వాత అప్పుడు కూడా వినకపోతే ఈడు ఉంటే లాభం లేదురా బాబు అని తీసుకుపోతాడట. పైకి పోతాం. అర్థమవుతుందా? ఆడదాకా వెళ్ళొద్దు మీరు. అందరితో సమాధానము, ప్రేమ, ఐక్యత కలిగి ఉండాలి. అది నిజమైన ప్రభు బల్ల ఆరాధన. వ్యక్తిగత పాపాలు, ఏడుసుడు, దుఃఖం కాదు. ఇది పండగ. మనం ఇంట్లో పండగ చేసుకుంటున్నాం అనుకో, కొడుకు అలిగిండు అనుకో, పండగలాగా ఉంటుందా? బిడ్డ అలిగింది మాట్లాడతలేదు అనుకో, సెలబ్రేట్ చేస్తామా? చెయ్యం. సంఘంలో మరి ఏ విధంగా సెలబ్రేట్ చేస్తాం మనం? చెప్పండి. ఐక్యత, ప్రేమ లేకుండా ఏ విధంగా ప్రభుని మనం జ్ఞాపకం చేసుకుంటాం? చేసుకోవచ్చా? అయోగ్యత అంటే అదండి. అర్థమైందా? వ్యక్తిగత పాపాలు ఉంటే ఒప్పుకుంటే తప్పు కాదు, అర్థమైందా? కానీ సంఘములో నేను అందరితో సమాధానంగా ఉన్నానా, అందరి పట్ల ప్రేమను చూపిస్తున్నానా అని మాట్లాడతా. అమ్మా కింద చదువు. కాబట్టి నా సహోదరులారా భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు. ఏందట? ఏది ఏం చేయనీకి? ఏ భోజనం అది? ఇదంతా ఒకటే. ఆ 3-4 వచనాలు చదివి వదిలేసుడు కాదు. ఆ భోజనం చేయడం కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండుడి. అక్కడ ఏమైంది? ముందు ఒకని కంటే ఒకడు ముందు కలవేడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఒకని కోసం ఒకడు కనిపెట్టుకొని ఉండండి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండానట్లు. ఎందుకు శిక్ష అండి? ఎందుకు శిక్ష? సమాధానం లేకపోతే శిక్ష, ప్రేమ లేకపోతే శిక్ష, ఐక్యత లేకపోతే శిక్ష,
వ్యక్తిగత పాపంకు శిక్ష కాదు, అవి ఎక్కడనో వదిలేసినాం. ఈరోజు నేను సోమవారం పాపం చేస్తే ఒప్పుకుంటానా ఒప్పుకోరా బాయ్? మీరు దేవుడు క్షమిస్తాడా లేదా? మరి ఈడేంది పెట్టేది నువ్వు? ఇక్కడ వచ్చేది సంఘము కూడిక, ఇది సెలబ్రేషన్, పండగ. మీరు పాట పాడుతుంటే నాకు చాలా సంతోషం వేసింది. ఇది కదా ఉండాల్సిన ఆనందం ప్రభు బల్లలో. మళ్ళీ ఈడికి రాగానే మనం ఏడుస్తా అంటాం. మళ్ళీ ఈరోజు చూస్తాం ఎంతమంది ఏడుస్తారో, ఎంతమంది ఆనందిస్తారో. వ్యక్తిగత పాపాల నుంచి నువ్వు ఇంటికానే ఏడిచా, రోజు ఏడు. కానీ ప్రభు వల్ల, ప్రభు యొక్క మరణంను, ఆయన పునరుత్థానాన్ని, మనం నిరీక్షణను జ్ఞాపకం చేస్తుంది. ఆమేన్. దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. ప్రభు రాకడ కోసం ప్రభువుని నమ్ముకున్నాం మనం. అందుకోసం కదా ప్రభులో మనం విశ్వాసం ఉంచింది. ఏమంటావు బ్రదర్? సెలబ్రేట్ చేద్దామా? ఆనందం ఆనందమే పాట పాడుకుంటూ తీసుకోవాలా. నేను చెప్తున్నా కదా, మా సంఘం చిన్న సంఘం, 60 మంది 70 మంది ఉంటాం పురాణలలో. మరి అది కంప్లీట్ చేసిన తర్వాత చెప్తా స్టోరీ. ఎవడైనాను ఆకలి కొనిన ఎడల, ఆకలి కొంటే, ఒకవేళ ఇక్కడ కలిసి తినకపోతే ఆకలి కొంటే తన ఇంటనే భోజనము చేయవలెను. దాని ఇంట్లో చేసి ఇక్కడ రా, కానీ ఇక్కడ గడిబిడి చేయకు, ఈడ పరిశాన్ చేయకు. అందరం కలిసి చేయాలి. ఇది మన కుటుంబం కదా. తల్లి ఏం చేస్తుంది? అందరిని కూర్చుండబెట్టి అందరికీ సమానంగా పంచుతుంది. అరే రారా నువ్వు, మళ్ళీ ఇక్కడ పెద్దోడు కూర్చున్నాడంటే మొత్తం కథం చెప్తాడని. సేమ్ సిచ్యువేషన్, ఫ్యామిలీ, ఇది కుటుంబం, ఒక అద్భుతమైన కుటుంబం, సంఘం. ఇక్కడ మనం అందరం కలిసి సంతోషంగా ప్రభుని ఆరాధించి భోజనం చేసి వెళ్ళాలా. 2:46 అదే. వాళ్ళు ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారే నిష్కపటమైన హృదయంతోనూ ఆనందంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. రొట్టె విరుస్తున్నారు, భోజనం చేస్తున్నారు. రొట్టె ద్రాక్షరసం తప్పు కాదు, సాదృశ్యంగా మనం తీసుకుందాం. దానికి తోడుగా భోజనం కూడా ఉండాలన్న. ఎందుకంటానంటే, అరే నాకు బర్డెన్ అవుతుందని, నన్ను కొడతావని నేను గదికనే అన్నా. అర్థమవుతుందా? కలిసి భోజనం చేసేది ప్రభు బల్ల అంటే ఇట్ ఈస్ సెలబ్రేషన్. పండగ అని చెప్పేసి ఉపవాసం ఉంటారా అని ఎవరన్నా? చిన్న రొట్టె ముక్క తీసుకొని ఆ కడుపు నిండింది పోర్రా బాయ్ పండగ అంటామా? కాదు కదా. సెలబ్రేషన్. క్రిస్మస్ రోజు చేసే సెలబ్రేషన్, గుడ్ ఫ్రైడే రోజు చేసే సెలబ్రేషన్ ప్రతి వారం జరగాల. ప్రతి వారం మా సంఘంలో, మేము చిన్న సంఘమైనా కూడా దేవుని వాక్యం ద్వారా మేము ప్రతి వారం, మా దగ్గర అంతా ఒక 6-7 ఆటో డ్రైవర్లు ఉన్నారు, ఒక్కడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు. ఇక మిగతా వాళ్ళంతా రైతులు, బీద వాళ్ళు. అయినా కూడా మేమందరం ప్రభు బల్ల రోజు ఖచ్చితంగా భోజనం చేస్తాం. ఎందుకంటే ఒక కుటుంబముగా వారానికి ఒకసారి మేము కలుస్తున్నాం. కుటుంబముగా మనం కలిస్తే ఏం చేయాలండి? మీ అన్ననో మీ అక్కనో మీ ఇంటికి వచ్చిందనుకో, వారం రోజులతో 10 రోజులకు వస్తే భోజనం చెప్పకుండా పంపిస్తావా? పంపిస్తారా అండి? లేకపోయినా ఒక్క 5 నిమిషాలు ఇప్పుడే మటన్ తెస్తా అంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ కదా, కుటుంబం కదా. ఒక్క అర్ధగంట చెల్లె ఇప్పుడే అని చేసి పెడతాం. చేస్తామా లేదా? మరి వారానికి ఒకసారి, మరి నెలకొకసారి మనం పండగ చేస్తుంటే భోజనం చేయకుంటే ఎట్లుంటామండి? ఫ్యామిలీ అంటే భోజనం చేయకుండా ఉంటామా? ఒక ప్రశ్న ఇస్తా మీకు, ఇది చాలా హార్డ్ క్వశ్చన్, మీరు ఆన్సర్ చేయాలి. బైబిలు దేని గురించి ఎక్కువగా మాట్లాడినరు? సంఘ జీవితమా, కుటుంబ జీవితమా, పని జీవితమా? దేని గురించి మాట్లాడినారు? సంఘం గురించి మాట్లాడినరు. కుటుంబ జీవితం గురించి 2-3 లేఖనాలు ఉన్నాయి అక్కడక్కడ. ఎఫెసీలో రాసిన పత్రిక, పేతురు రాసిన 3వ అధ్యాయం, ఇట్లా కొన్ని లేఖనాలు ఉన్నాయి కుటుంబం గురించి. పని జీవితం గురించి కూడా 2-3 లేఖనాలు ఉన్నాయి, ఎంత నమ్మకంగా పనిచేయాలని. కానీ మిగతాదంతా కూడా దేవుని సంఘమైన స్థానిక సంఘం గురించి మాట్లాడతాడు, సంఘ జీవితం గురించి మాట్లాడతాడు. సరే, సంఘ కుటుంబం గురించి మాట్లాడతాడు. సరే, మనము దేనికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తాం చెప్పండి? కుటుంబ జీవితమా, పని జీవితమా, సంఘ జీవితమా? అబద్ధాలు ఆడద్దు. దేనికి ఇస్తాం? మరి వాక్యం దేని గురించి మాట్లాడుతుంది?
99% మాట్లాడేది సంఘ జీవితం గురించి. సంఘముగా, ఒక కుటుంబముగా ఎలా బ్రతకాలని మాట్లాడుతుంది. కానీ దేవుడు అన్ని రకాలుగా మాట్లాడుతున్నా దాన్ని పక్కకు పట్టేస్తాం. ఆ రెండు పట్టుకుంటాం. అర్థమైందా? దాని గురించి పెద్ద సబ్జెక్ట్ ఉంది, నేను తర్వాత మాట్లాడతా. కానీ సంఘముగా మనం ప్రభు బలలో కూడుకున్నప్పుడు ఖచ్చితంగా భోజనం చేస్తే చాలా మంచిది. అది కూడా పండగ వాతావరణం. ఎందుకు భోజనం చేయాలా? ఎందుకు భోజనం చేయాలంటే అందరం ఒకే విధంగా లేము ఇక్కడ. కొంతమంది ధనవంతులు ఉన్నారు, కొంతమంది మిడిల్ క్లాస్ ఉన్నారు, కొంతమంది బీద వాళ్ళు కూడా ఉంటారు కదా. అట్లీస్ట్ మనం కుటుంబంగా పిలువబడుతున్నాం కదా, ఆ ఒక్కరోజైనా మనతో కలిసి వాళ్ళు మంచి భోజనం చేయచ్చు. ఇప్పుడు నువ్వు ఇంటికి పోతావు, నీకు బిర్యానీ చేసుకుని వచ్చినావు, మటన్ చేసుకుని వచ్చినావు, వాడు ఇంటికి పోతే వాని పచ్చడి మెతుకులు. ఏం కుటుంబం అండి అది? మనకు ఏం ప్రేమ అండి మనకు సంఘం మీద? సంఘం సహోదరులమా కాదా? సహోదరులం అంటే ఏంటో అర్థం తెలుసా? మీరంతా సహోదరులు అన్నాడు కదా. ఒకరినొకరు సహోదరులు అంటే ఒకే కడుపు నుండి పుట్టిన బిడ్డలంట, సహోదరుడు. అర్థమైందా? ఒకే తల్లి కడుపు నుండి పుట్టిన బిడ్డలం మనం. అసలు మన కుటుంబ జీవితానికి ప్రాముఖ్యత ఇవ్వడానికి కారణం ఏంటి చెప్పమ్మా? మన కుటుంబ జీవితానికి చాలా ప్రాముఖ్యత ఇస్తాం కదా సంఘం కంటే. కుటుంబానికి ఇస్తామా లేదా? అరే ఇస్తారా లేదమ్మా? ఇస్తాం. ఎందుకు? రక్త సంబంధం కదా. మరి సంఘ జీవితానికి ఎందుకు? ఏం సంఘం ఎట్లా స్థాపించబడింది? క్రీస్తు రక్తం ద్వారా కదా. మరి ఏ రక్తం విలువైంది? నీ రక్తమా క్రీస్తు రక్తమా? మరి ఏ కుటుంబం విలువైంది? ఈ కుటుంబమా నీ కుటుంబమా? మరి దేనికి ఇస్తున్నాం? ఎక్కడున్నది? నీ కుటుంబం ఇక్కడనే, ఈ కుటుంబం పరలోకంలో ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా. ఇది నిత్య ప్రేమ, ఇది శాశ్వత కాలం ఉండబోయే ఈ కుటుంబము అత్యంత విలువైంది. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం ఇది, తన కుటుంబం ఇది నిత్యత్వంలో కూడా ఉండబోతుంది. ఈ కుటుంబం, నీ కుటుంబం ప్రాముఖ్యంగా నువ్వు ఎంచినట్లయితే ఆ కుటుంబంలో ఉండవండి. నిత్యత్వంలో ఉండే కుటుంబంలో మనం ఉండం. అద్భుతమైన కుటుంబం అండి స్థానిక సంఘం అంటే. దేవుడు ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న కుటుంబం ఇది. అసలు పోల్చుకోవచ్చా? నీ కుటుంబాన్ని, నీ రక్తాన్ని ప్రభు రక్తంతో అసలు పోల్చడానికి ఉందా? పాపముతో నిండిన నేను, పవిత్రమైన రక్తం ప్రతి పాపము నుంచి మనల్ని విడుదల చేసి, జాతి కులము ఏ భేదము లేకుండా అందరినీ, అన్ని రకాల ప్రజలను విడుదల చేసి తన కుటుంబముగా దేవుడు చేసుకున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఆ కుటుంబంలో, ఆ సంఘములో నేనున్నందుకు నువ్వు గొప్పగా గర్వించాలి, ఆనందించాలి, దేవుని ఆరాధించాలి. ఆ కుటుంబముగా చేయడానికే ఈ ప్రభు బలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ కుటుంబంలో కక్షలు ఉండడానికి వీల్లేదు, విభేదాలు ఉండడానికి వీల్లేదు. అందుకనే చాలామంది మీలో అయోగ్యంగా చేస్తున్నారు కాబట్టి నిద్రిస్తున్నారు, బలహీనలు అయిపోయారు. అర్థమైందా? కాబట్టి ప్రార్థన గురించి నేను తర్వాత మాట్లాడతా, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు. సంఘము దేవుడు కుటుంబంగా స్థాపించిండు. ప్రభు వల్ల రొట్టె ద్రాక్షరసము ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉంది. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మన వ్యక్తిగత పాపాలు, ఒకవేళ మీరు నిజంగా ఏదైనా పాపంలో ఉంటే ఒప్పుకోండి, తప్పేం కాదు. కానీ మనము ఆరాధించేది ఇది, దేవుణ్ణి స్తుతించేది. దేవా నా కోసం ప్రాణం పెట్టినావు, నా కోసం సిలువలో నీ రక్తాన్ని కార్చావు, దేవా నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులని దేవుని ఆరాధించాలి. ఈ టీచింగు ఏడ ఉండదు, ఇదేదో కొత్త బోధ చేస్తాడని కాదు. మీరు మళ్ళీ బైబిల్ చదువుకోండి, 11th చాప్టర్ మళ్ళీ చదవండి. మీరు ఎక్కడైనా చూడండి, భోజనం లేకుండా లార్డ్ సప్పర్ లేదు. అర్థమైందా? సో లార్డ్ సప్పర్ మనం కూడా చేస్తే మంచిది. మంత్లీ వన్స్ అయినా, పెద్ద కుటుంబమైనా క్రిస్మస్ చేస్తాం కదా. మేము ఎట్లా చేసేదంటే, మేము కానుకలు అవన్నీ ఇచ్చేవాళ్ళం. మా చిన్న సంఘంలో భోజనానికి కూడా ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళం. దానికి ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టినాం, తయారు చేసినాం. ప్రతి కుటుంబం ఒక 500 ఇవ్వాలి నెలకు. దేనికోసము? ఉట్టి భోజనాలకే. మళ్ళీ ఈ కానుకలు దశంభాగాలు కాదు. ఇప్పుడు ఎందుకంటే ఆడ భోజనం చేస్తున్నాం కదా మనం ప్రభు బలలో,
సెలబ్రేషన్ కదా. మీ ఇంట్లో పండగ చేస్తున్నారు అనుకో, ఎంత ఖర్చు పెడతారు? ఎంత ఖర్చు అవుతుంది? సరే మీ ఫ్యామిలీ జస్ట్ బయటికి పోయిన భోజనం చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక్క 1000 వేసుకుందాం, ఒక్క 1000 వేసుకో, 1000 రూపాయలు తక్కువ అవుతుందా? పోరా, మీరు బయటికి వెళ్తారుగా, వెళ్ళరా? వెళ్తారు. సరే బయటికి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందమ్మా? మరి ఇక్కడ మనం భోజనం చేస్తున్నప్పుడు దానికి కూడా డబ్బులు ఇవ్వాలిగా. ఫ్రీగా ప్రపంచంలో ఏదీ లేదండి, అర్థమైందా? కాబట్టి నువ్వు బయటికి వెళ్తే నువ్వు ఖర్చు పెడుతున్నావు 1000, 1500, 2000. ఇక్కడ మనం పెట్టుకుందాం ఒక 500, 300, ఫ్యామిలీకి 500 పెట్టుకొని వేస్తే అద్భుతమైన లంచ్ చేయవచ్చు. ఈ దినమంతా ఫెలోషిప్ చేయవచ్చు. భోజనం అయిన తర్వాత మళ్ళా మాట్లాడుకోవచ్చు, ఫెలోషిప్ చేయవచ్చు, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, బలపరచుకోవడం. అది కదా కుటుంబం, అది కదా ఫ్యామిలీ. ఏదో కార్యక్రమం చేసి పాటలు పాడి ఎటు తడిపోవుడు కాదు, అర్థమైందామా? కలిసి ఫెలోషిప్ చేస్తూ ఒకరినొకరు తెలుసుకొని ఒకరినొకరు పురికొల్పుకోవడానికి ఇది మనం చేయాలి. ఓకే, కాబట్టి ప్రభు వలను మీనింగ్ఫుల్గా, అర్థవంతంగా, వాక్యానుసారంగా మనం పార్టిసిపేట్ చేస్తే మనం క్రీస్తులో మనం ఎదగలుగుతాం. దేవునికి కూడా మహిమ. దేవుడు సంఘాన్ని ఒక అద్భుతమైన కుటుంబంగా చేసి ప్రభు బల్ల అనే ఈ ఆచారాన్ని దేవుడే మరి ఆజ్ఞ ఇచ్చాడు, ఇది తప్పకుండా మీరు చేయండి అని. ఎందుకు చేయాలి అంటే తన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకొని తనను ఆరాధించుటకు. నిజమైన ఆరాధన ఇప్పుడు బిగిన్ అవుతుంది, అర్థమైందా? ప్రభు బలలో మనం దేవుని ఆరాధిస్తాం. దేవుడి వాక్యం దీవించిన గాక. థ్యాంక్ యూ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ పాటిస్తే చాలా సంతోషం నాకు. థ్యాంక్ యూ తమ్ముడు రఘు, సంఘాన్ని ప్రోత్సహించినందుకు, మా మధ్యలోకి వచ్చి చక్కటి వాక్యాన్ని అందించినందుకు, సంఘంతో